హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ల్యాక్ క్రియేషన్స్. ఇది మా మెయిన్ డోర్ అండి. దీనికి నేను ఎలా క్లీన్ చేశాను ఏంటి అనేది లాస్ట్ టైం చేసిన వీడియోలో అప్లోడ్ చేశాను. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. ఇది మా డోర్ బ్యాక్ సైడ్ వ్యూ అండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మ్యాట్ ఫినిషింగ్ లాగా కనిపిస్తుంది. ఈ మెయిన్ డోర్ మేము గ్లాసీ ఫినిషింగ్ వచ్చేలాగా చేద్దాం అనుకుంటున్నాము. సో దానికోసం మనకు కావాల్సింది ఏషియన్ పెయింట్ వారి టచ్ వుడ్ పెయింట్ అండి. దీని ఎంఆర్పి 244 రూపీస్ ఉంది. మనకి 200కి అయితే ఇచ్చారు. ఇందులో 500 ml వస్తుంది. వన్ సింగిల్ డోర్కి 500 ml మొత్తం సరిపోతుంది. నెక్స్ట్ 3 ఇంచ్ బ్రష్ కావాలి. మాకు కంపెనీ బ్రష్ షాప్లో అవైలబిలిటీ లేదన్నారు, సో నార్మల్ బ్రషే తీసుకున్నాము. దీని కాస్ట్ 50 రూపీస్. నెక్స్ట్ ఐటమ్ టిన్నర్ అండి, 200 ml వస్తుంది. దీని కాస్ట్ వచ్చి 30 రూపీస్. టోటల్గా మన డోర్కి పాలిష్ చేయడానికి 280 రూపీస్ అయితే పడింది. సో ఈ టచ్ వుడ్ని ఎలా మిక్స్ చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఒక బౌల్లోకి కొద్దిగా టచ్ వుడ్ పెయింట్ తీసుకోవాలి. దానిలోకి కొద్దిగా టిన్నర్ మిక్స్ చేయాలండి. సుమారు 3 to 4 క్యాప్స్ ఉండిద్ది. దీనికి మెజర్మెంట్ ఏం అవసరం లేదండి. కన్సిస్టెన్సీ అనేది థిన్గా ఉండేలాగా చూసుకోవాలి. మనం పాలిష్ చేసేటప్పుడు మూమెంట్ అనేది ఫ్రీగా ఉండేలాగా చూసుకోవాలి. బ్రష్తో బాగా మిక్స్ చేసి డోర్ మీద నేను చూపించేలాగా అప్లై చేయటమేనండి. ఇలా మొత్తం 2 కోటింగ్స్ వేయాలి. ఫస్ట్ టైం సింగిల్ కోటింగ్కి 30 మినిట్స్ టైం అయితే పడిందండి. తర్వాత 1 అవర్ డ్రై అవ్వాలి. మొత్తం డ్రై అయ్యాక సెకండ్ కోటింగ్ వేయాలి. ఈ డోర్ మొత్తానికి పెయింట్ వేయడానికి మాకైతే 1 అవర్ పట్టిందండి. పెయింట్ కంప్లీట్ అయ్యాక ఫైనల్ లుక్ ఇలా ఉంది. సూపర్గా ఉంది కదండి. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.